కామన్‌గా మనం చూసే విషయం ఏంటంటే, ఇవాళ రేపు ఎలా అయిపోయారంటే, చిన్న జలుబు వచ్చినా, ఒక్కరోజు జ్వరం వచ్చినా ఇమ్మీడియేట్‌గా ఫార్మసీకెళ్ళిపోవటము. లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పి ఏదో యాంటీబయాటిక్ వేసేయటం. చాలా కామన్‌గా వాడే యాంటీబయాటిక్స్ ముఖ్యంగా కోవిడ్ తర్వాత వాడే యాంటీబయాటిక్స్ ఏంటి అంటే, అజిత్రోమైసిన్ వేసేసుకుంటూ ఉంటారు. సో, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పర్టిక్యులర్‌గా, సో, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా సరే కోల్డ్, కాఫ్ అనేవి చాలా ఏమంటారు, ఒక 3, 4 డేస్‌లో సెల్ఫ్ సబ్సైడ్ అయిపోతాయి. సెల్ఫ్ సబ్సైడ్ కావట్లేదు, 3 రోజులకి మించి ఉంటోంది. ఈవెన్ జ్వరం కూడా ఆ విషయానికొస్తే 3 రోజుల పాటు జ్వరం తగ్గట్లేదు అంటే, అప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేసుకొని అవసరమైన విషయానికి మాత్రమే టాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫీవర్ చాలా విషయాలకు రావచ్చు. మలేరియా వల్ల కావచ్చు, టైఫాయిడ్ వల్ల కావచ్చు, ఇంకేదన్నా ఇతరత్ర రీజన్స్ వల్ల కూడా కావచ్చు. సో, సరైన డయాగ్నోసిస్ తెలుసుకొని దాని ప్రకారం మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది కానీ, అలా కాకుండా ఎలా పడితే అలా మనము యాంటీబయాటిక్స్ వాడటం మూలాన ప్రయోజనం కంటే ఎక్కువ హాని జరిగే అవకాశం ఉంటుంది.